హైదరాబాద్ తార్నాకలోని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హాస్టల్ మెస్ సేవలు గత 2 రోజులుగా నిలిచిపోయబడ్డాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో 2 రోజులుగా భోజనం లేక ఆకలితో బాధపడుతున్నామని, మెస్ను ఎందుకు మూసివేశారని నిఖిల్ కళాశాల ప్రిన్సిపల్ను అడిగితే నిధుల కొరత కారణంగానే మెస్ ఆపేశామని చెప్పారు. అయితే ఇది ఓ అటానమస్ కళాశాల అని, ఉస్మానియా యూనివర్సిటీకి దానికి సంబంధం లేదని వీసీ రవీంద్ర కుమార్ చెప్పారని విద్యార్థులు వివరించారు. ఇప్పటికే హాస్టల్లో భోజనం లేక ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే మెస్ను పునఃప్రారంభించాలని విద్యార్థులు కోరుతున్నారు. నా దగ్గర బడ్జెట్ లేదు, మొత్తం బడ్జెట్ అంతా అయిపోయింది, నేను ఏం చేయలేనని చెప్పి చేతిలో చేసింది. ఇది ఎందుకు చేస్తున్నా అనే క్వశ్చన్ చేస్తే ఇంతకుముందు ఎస్సీ కేటగిరీకి సంబంధించిన ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఓన్లీ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన యూజీ పీజీ స్టూడెంట్స్ అందరూ స్కాలర్షిప్ మొత్తం పే చేయాలని సర్క్యులర్ రిలీజ్ చేసిండు. అట్లా మీరు సర్క్యులర్ రిలీజ్ చేస్తారు, అది కూడా ఒకే కేటగిరీకి. మధ్యలో ఎందుకు కడతారు? ఎప్పుడైనా సరే స్కాలర్షిప్ అనేది కోర్స్ అయిపోయిన తర్వాత ఎవరైనా కడతారు. అట్లా రిలీజ్ చేస్తారంటే లేదు మీరు కట్టాలని మాకు ఒక రకంగా డిస్క్రిమినేషన్ షో చేశారు. అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో మేము దేనికి పోయినా పర్టికులర్గా అలా కేటగిరీ మెన్షన్ చేసుకొని మీకు ఏది ఇవ్వమని చెప్పి మాట్లాడారు. దీనికి అగైన్స్టే మేము ప్రిన్సిపల్ దగ్గర పోయి కన్సల్ట్ అయ్యి ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఆ సర్క్యులర్ బ్యాక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి మాకు ఎంఎస్ క్లోజ్ చేసిండు. ఇదేం సార్ అని అంటే మా దగ్గర బడ్జెట్ అంటారు, అంటే ఒక కేటగిరీ వాళ్ళు డబ్బులు కడితేనే హాస్టల్ నడిపేంత పరిస్థితిలో నిజాం కాలేజ్ ఉందా? దీని గురించి మేము వీసీని కలవడానికి పోయినాం. వీసీని కలిస్తే వీసీ ఏమంటున్నాడు, అసలు మాకు ఫస్ట్ 3 hours వరకు మాకు లోపలికి అలౌ చేయలేదు, సెక్యూరిటీ తోటి ముందు గేట్ ముందే ఆపేశారు. మాకు స్టూడెంట్స్తో మారడానికి ఉన్న వీసీ మామూలుగా కలవడానికి బయట సెక్యూరిటీ తోటి స్టాప్ చేస్తున్నాడు. ఆఖరికి కలిసిన తర్వాత ఏమైందంటే మీతో మాకు సంబంధం లేదు, మీది అటానమస్ అంటున్నాడు. అటానమస్ అనేది యూజీకి ఉంది, పీజీకి లేదు. ప్రిన్సిపల్ పోయి కలిసి మాట్లాడిన తర్వాత ప్రిన్సిపల్ మా దగ్గరికి వచ్చి ఇది విషయాన్ని మాకు ఏం చెప్పలేదు, డైరెక్ట్ అయినా కారెక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మేము వచ్చి 2 days నుంచి మాకు ఫుడ్ లేదు, మొత్తం లోపల ఎట్లాంటి సరుకులు కూడా లేవు, వర్కర్స్ మొత్తం బయట కూర్చున్నారు. ఆయన ఖచ్చితంగా కావాలని ఒక రివెంజ్ తీసుకునే విధంగా ఒక కేటగిరీకి సరుకులు రిలీజ్ చేసి వాళ్ళ అమౌంట్ కట్టలేదని చెప్పి అక్కడ ఉన్న సైన్స్ పీజీ స్టూడెంట్స్ వాళ్ళే. కానీ ప్రధాన డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఆయన రిజైన్ చేయమని చెప్తున్నాము, ఎందుకంటే మీ వల్ల కావట్లేదు. ప్రిన్సిపల్ రిజైన్ చేయాలి, మీ వల్ల కాదంటే. జోగులాంబ గద్వాల జిల్లా పోటనపల్లి గ్రామంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ నేత కుర్వి విజయ్ కుమార్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిని స్టేషన్కు తరలించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేశారు. తిరుమల అంతటా పరిశుభ్రంగా స్వచ్ఛమైన ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఉందన్నారు. తోపులాట జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టి సెక్యూరిటీ సిబ్బందితో క్యూలైన్ను సమర్థవంతంగా నడిపిస్తున్నారని చెప్పారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు నిర్మిస్తున్నామని తెలిపారు. Very clean. అక్కడ పోలీస్ వాజ్ దేర్ టు సపోర్ట్, హెల్ప్. అందరినీ గ్రూప్స్లో వెళ్ళమన్నారు. జనరల్ జాగ్రత్త చూసుకో, అంటే యానిమల్స్ అన్నిటినీ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇట్ వాస్ గుడ్ టు సీ దట్ ఇన్స్ట్రక్షన్స్ వర్ గివెన్ అండ్ దే టేకింగ్ గుడ్ కేర్. ఈవెన్ ద పాత్ వాజ్ వెరీ క్లీన్. ఇక్కడ టెంపుల్లో కూడా ఎవ్రీథింగ్ హెస్ బీన్ వెరీ గుడ్, వెరీ ప్లెజెంట్ అండ్ ఈజీ ఫ్లో ఆఫ్ డివోటీస్. ప్రసాదాలు కూడా బాగున్నాయి. సో ప్లేస్ ఇస్ లుకింగ్ గుడ్. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అంటే మా మనవరాలు దీనికి వచ్చాము. దెన్ విల్ గో డౌన్ అండ్ గో బ్యాక్ టు హైదరాబాద్. సినిమాలో చాలా సినిమాలు స్టార్ట్ అవుతున్నాయమ్మా, 3-4 జరుగుతున్నాయి. హిందీలో ఒకటి, తమిళ్లో ఒకటి, తెలుగులో ఒకటి. ఇంకో నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది.
దుల్కర్ సల్మాన్ రానా కలిపి తెలుగు తమిళ సినిమా రెడీ అవుతుంది. మనోజ్ వాజ్పేయితో హిందీ సినిమా రెడీ అవుతుంది. శోభితా తోటి అమెజాన్ షో రెడీ అవుతుంది. ఆ తర్వాత రానా తోటి వెంకటేష్ తోటి సినిమా స్టార్ట్ అవుతుంది. కడప జిల్లా కలసపాడు మండలంలోని చింతలపల్లి గ్రామ సమీపంలో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలు ఎలిజబెత్ పోరుమామిళ్ల మండలం కవలకుంట్ల గ్రామానికి చెందిన యువతిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మహబూబాబాద్లోని కలెక్టరేట్ ఎదుట పంచగ్రామ గిరిజన రైతులు ఆందోళనకు దిగారు. దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలంటూ రైతులు నిరసన చేపట్టారు. ఆ భూములకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందించాలని నినాదాలతో హోరెత్తించారు. పట్టాల కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పట్టాలు ఇవ్వాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌని ఐలయ్య అన్నారు. భూములు 116, 119 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ 2 సర్వే నెంబర్లు కూడా ప్రభుత్వ భూములు అని చెప్పి రికార్డుల్లో ఉన్నాయి. అది దాదాపు 100 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్నటువంటి గ్రామం. గిరిజనేతర జనాభా ఎక్కువ ఉన్నారు. 70-80 సంవత్సరాలుగా గిరిజనేతర రైతులందరూ కూడా, పేద రైతులందరూ కూడా ఆ భూముల్లోనే సాగు చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళకి ఈనాటి వరకు కూడా పట్టాలు లేవు. ప్రభుత్వం రకాలు కట్టించుకొని భూమి తీసుకున్నంత వరకు కూడా ఆ భూములకు కూడా రైతులు పన్ను పెట్టారు. రసీదులు కూడా ప్రభుత్వం 80 వరకు ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చే వరకు కూడా ఆ భూములకు పన్నుల రసీదులు కూడా ఆ రైతుల వద్ద ఉన్నాయి. మాన్యువల్ పానీలతోటి వాళ్ళు పంట రుణాలు కూడా తీసుకున్నారు గతంలో. ఎప్పుడైతే డిజిటలైజేషన్ అయిందో రుణాలు లేవు, పానీలు లేవు. ఇప్పటి వరకు కూడా ఆ భూములకు పట్టాలు రాలేదు. దాదాపు 50-60 మంది గిరిజనేతర రైతులు, ఇంకా అనేక మంది గిరిజన రైతులు 900 ఎకరాలు 116, 119 సర్వే నెంబర్లో ఉన్నది. ఆ గ్రామంలో ఉన్నటువంటి భూమిలో సగానికంటే ఎక్కువ ప్రభుత్వ భూమి ఉంది. కానీ ఏ అధికారి వచ్చినా ఇప్పటి వరకు దానికి పట్టాలు ఇవ్వలేదు. గిరిజన చట్టాలేం అడ్డం రావట్లేదు. 70 కంటే ముందు నుంచి వాళ్ళ చేతిలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పట్టా హక్కులు కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ హక్కు కూడా చేతం చేసుకుంటున్నటువంటి రైతులకు ఉన్నది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పలు ప్రైవేట్ పాఠశాలల వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రైవేట్ స్కూల్స్లో పుస్తకాల అమ్మకాలు జరపరాదని నిరసనకు దిగారు. నారాయణ కళాశాల పుస్తకాల గది తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అధిక ధరలకు పుస్తకాలు అమ్ముతున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత విద్యాశాఖ స్పందించి చర్యలు తీసుకోవాలని నారాయణ స్కూల్ ముందు బైఠాయించారు. సత్తెనపల్లి మండలంలో, సత్తెనపల్లి పట్టణంలో విద్యా సంస్థల్లో పుస్తకాలు అమ్ముతున్నారని విద్యాశాఖ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా విద్యాశాఖ అధికారులు నిద్రమత్తులు, మామూల మత్తుల్లో మునిగి తేలుతూ ఉన్నారు. డిఈఓకి ఈ విషయం చెప్పినప్పటికీ కూడా డిఈఓ గారు సరైన సమాధానం స్పందించడం లేదు. ఎంఈఓ గారికి భవిష్య స్కూల్, అలానే భాష్యం స్కూల్, అలానే నారాయణ స్కూల్లో పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పినప్పటికీ కూడా మేము అక్కడున్నాం ఇక్కడున్నాం అని మాట దాటేస్తున్నారు. భవిష్య స్కూల్లో తాళం వేస్తున్నారు. దాని లోపల ఎంత వస్తుంది, ఎంత బుక్స్ ఉన్నాయో, ఎంత విలువైన వస్తువులు ఉన్నాయో ఏం చెప్పకుండా తాళం వేసి వెళ్ళిపోయారు. తర్వాత ఏం చేస్తారనేది సందేహంలో ఉన్నాము. ఖచ్చితంగా బుక్స్ సీజ్ చేసి పాఠశాలలకు 1 లేదా 2 లక్షల ఫైన్లు వేసి, లేకపోతే సరైన విధంగా అవసరమైతే జోగులాంబ గద్వాల జిల్లాలో తహసీల్దార్ రామ్మోహన్ ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. పెద్ద ధనవాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు బాయ్కాట్ చేశారు. తక్షణమే ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని గ్రామస్తులు నిరసన తెలిపారు. రైతులపైన పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రిమాండ్కు తరలించినటువంటి రైతులను తక్షణమే విడుదల చేయాలని అన్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి రైడ్ షేరింగ్ యాప్లపై నిషేధం విధించాలంటూ హన్మకొండ కాకతీయ ఆటో యూనియన్ సభ్యుడు షేక్ ఖాజా పాషా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ యాప్ల వల్ల ఆటో డ్రైవర్లకు ఆదాయం గణనీయంగా తగ్గిందని, జీవితాన్ని కొనసాగించలేని స్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ యాప్లపై గత ఏడాది నుంచే నిరసన తెలుపుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణాటకలో వీటిపై నిషేధం విధించిన విషయం గుర్తు చేస్తూ
తెలంగాణలోనూ అలాగే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని, అధికారులను తట్టి లేపుతామని హెచ్చరించారు. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ ఆఫీసులో కేఏ పాల్ మాట్లాడారు. విమాన ఘటన టెర్రరిస్టుల పైన, దీని మీద పూర్తి విచారణ జరగాలని కోరారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై ధ్వజమెత్తారు. రామ్మోహన్ చదివింది ఇంజనీరింగ్ అని, ఆయనకు ఎలాంటి అనుభవం లేకుండా ఏవియేషన్ మినిస్ట్రీని ఎలా నడిపిస్తారని అన్నారు. దేశంలోని 486 విమానాశ్రయాలు ఉన్నాయని, విమాన రంగం చాలా నష్టాల్లో ఉందని చెప్పారు. రామ్మోహన్ నాయుడుకు ఎలాంటి అనుభవం లేదని మండిపడ్డారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో 56 యుద్ధాలు జరిగిపోతున్నాయి. 197 దేశాల్లో 197 దేశాలు, నేటో తరపున 30 దేశాలు, యూరప్ తరపున 50 దేశాలు, ముస్లిం కంట్రీస్ 56, ప్రపంచ దేశాలన్నీ ఒకవైపో రెండో వైపో యుక్రెయిన్కి విరుద్ధంగా, వారికి విరుద్ధంగా రష్యాతో 4 దేశాలు ఏ విధంగా మద్దతు ఇచ్చాయో, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ని అటాక్ చేయడం మరొకసారి 3వ ప్రపంచ యుద్ధం. ఈ టెర్రరిజంను బట్టే యుద్ధాలు ఎక్కువైపోయి శాంతి కరువైపోయింది. కనుక శాంతి చర్చలు జరపడం ఇంపార్టెంట్. 2, ఇన్వెస్టిగేషన్ ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్ జరిపించడం ఇంపార్టెంట్. 3, ఇంత పెద్ద అహ్మదాబాద్ రోజుకి 130 ఫ్లైట్లు టేకాఫ్ చేస్తున్నప్పుడు రన్వే 12,000 అడుగులు కూడా లేకపోవడం ఏంటి? 100 ఎయిర్పోర్ట్లు 13,000, 14,000, 15,000, 16,000 అడుగులు ఉంటాయి కదా. చైనా, రష్యాలో కూడా 16,000 అడుగుల రన్వే ఉన్నప్పుడు మోదీ గారు నా అహ్మదాబాద్ అని చెప్పినప్పుడు, అనేక మంది రన్వేని పెంచమని 2 సంవత్సరాల నుంచి అడిగినప్పుడు అదానీని ప్రెషర్ చేసి ఎందుకు రన్వే పెంచలేదు? 1. 2, అక్కడ స్టాఫ్ ఏం జరిగింది ఎందుకు తెలుసుకోలేదు? మీడే అని డేంజర్ లో ఉన్నామని కాల్ చేసినప్పుడు 4, ఒక ప్రైవేట్ బిలియనీర్ అదానీకి 7 ఎయిర్పోర్ట్లు అంటగట్టడం ఏంటి? 5, ఆ ఎయిర్పోర్ట్ ప్రక్కనే ఇన్ని బిల్డింగ్లు ఎవరైనా ఉంటాయా? ఆ బిల్డింగ్ల మీద ఏరోప్లేన్ వెంటనే పక్కన ఉండబట్టే కదా 20 మందో తెలియదు, 200 మందో తెలియదు డాక్టర్లు చనిపోయారు. న్యూస్లు రకరకాలుగా వస్తున్నాయి. ఈ రోజు నేను అహ్మదాబాద్ వెళ్ళాలి, లాస్ట్ మినిట్ క్యాన్సిల్ చేసుకున్నాను. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. తక్షణమే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1950లో ఒక రైలు మిస్యాప్ గురించి వెంటనే ఆయన రాజీనామా చేశారు. కొన్ని 100 మంది మంత్రులు మాదే రెస్పాన్సిబుల్ అని రాజీనామా చేయడం 78 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. మరి అనుభవం లేని రామ్మోహన్ నాయుడు, నా కూతురి కంటే చిన్న వయసున్న రామ్మోహన్ నాయుడు, ఏవియేషన్ గురించి ABCDలు తెలియని రామ్మోహన్ నాయుడు, MBA చేసిన రామ్మోహన్ నాయుడు, సివిల్ ఇంజనీర్ చేసిన రామ్మోహన్ నాయుడు, ఇంత పెద్ద దేశం ఉన్న అనుభవం లేని వాడు, ఒక ఫ్లైట్ నడపలేనోడు సడన్ గా ఫ్లైట్ నడపగలరా? అనుభవం లేని రామ్మోహన్ నాయుడు తల్లికి వందనం పథకంపై జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసిందని అధికారికంగా ట్వీట్ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రతిపక్షం ఆయనపైనే తీవ్రమైన ఆరోపణలు చేసిందని, ఆయన ఖాతాలో 2,000 రూపాయలు వచ్చాయని చెబుతున్నారని, వారికి 24 గంటల సమయం ఇస్తున్నారని తెలిపారు. ఆ డబ్బులు ఆయన బ్యాంకు ఖాతాలోకి వచ్చాయని నిరూపించాలని, లేదంటే తక్షణమే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలని, లేకపోతే లీగల్ పరిణామాలు తప్పవని లోకేష్ హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ 2 చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి.
లీగల్గా నేను దీనిపైన ముందరికెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసడానికి ప్రయత్నించే పార్టీ. 2019 ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో అలా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2,000 రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను, ఆ 2,000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ A171 విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ప్రమాదంలో ఇప్పటి వరకు 265 మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడైంది. మెడికల్ కాలేజీపై విమానం కూలడంతో 24 మంది మెడికోలు సిబ్బంది మృతి చెందారు. ఘటనా స్థలం నుండి DVR బ్లాక్ బాక్స్ను గుజరాత్ ATC అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ బాక్స్ను విశ్లేషిస్తే ప్రమాదానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. DVRలో ప్రమాదం సమయంలో రికార్డైన వీడియోలు బయటపడే అవకాశం ఉంది. హాస్పిటల్ బిల్డింగ్ పై భాగంలో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. కాగా అంతకుముందు ఘటనా స్థలాన్ని ప్రధాని మోడీ కేంద్ర మంత్రులతో కలిసి పరిశీలించారు. తర్వాత సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మృత్యుంజయుడు రమేష్తో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. సాధారణంగా విమానాల్లోని బ్లాక్ బాక్స్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ వంటిదని చెప్పుకోవచ్చు. విమానంలో జరిగే ప్రతి విషయాన్ని ఇది రికార్డ్ చేసుకుంటుంది. కేవలం కాక్పిట్లోని సంభాషణలే కాకుండా రేడియో ట్రాఫిక్, సిబ్బందితో జరిపే చర్చలు, పైలట్ల అనౌన్స్మెంట్, పైలట్లు ప్రైవేట్గా జరిపే సంభాషణలను సైతం రికార్డ్ చేస్తుంది. విమాన వేగం, ఎత్తు, ఇంజన్ థ్రస్ట్ మొదలైన విమాన డేటాను అందిస్తుంది. విమానం బయలుదేరినప్పటి నుండి ల్యాండ్ అయ్యేదాకా ప్రతిదీ ఇందులో రికార్డ్ అవుతుంది. అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు దాదాపు అన్ని మృతదేహాలు కలెక్ట్ చేసుకున్నారు సిబ్బంది. ఫ్లైట్ కూలిన మెడికల్ కాలేజీ భవనం నుంచి కూడా మృతదేహాలు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఒక మెడికో ఆచూకీ ఇంకా లభించడం లేదు. అతను ఎక్కడున్నాడనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో హాస్టల్ భవనంలో రికార్డైన CCTV బయటకు వచ్చింది. ఫ్లైట్ ఒక్కసారిగా కూలడంతో బిల్డింగ్ మొత్తం స్మాష్ అయింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో ప్రయాణికులతో పాటు వైద్య సిబ్బంది ఖాళీ ముద్దలుగా మారారు. ఇక విమానం బ్లాక్ బాక్స్, DVR రెండూ కీలకంగా మారనున్నాయి. ప్రమాదానికి ముందు ఏం జరిగిందనేది బయటపడనుంది. కారణాలు తెలిస్తే దానికి బాధ్యులు ఎవరు అనేది చెప్పవచ్చు. దాన్ని బట్టి కేసు ముందుకు సాగుతుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణు ఒప్పందంపై ఇరాన్కు మరోసారి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. దాడులు విపరీత పరిణామాలకు దారితీస్తాయని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని అమెరికా ఆశిస్తుందని చెప్పారు. ఇరాన్ అణుబాంబు కలిగి ఉండడం అంగీకరించదగిన విషయం కాదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ ఇటీవల ఇరాన్పై నిర్వహించిన వైమానిక దాడుల నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.